రీసెంట్గా మే 2025లో ఢిల్లీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అది ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ గురించి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కేసు ఇంత పాపులర్ అయ్యింది, ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం దీని గురించి ఏం మాట్లాడట్లేదు, దీన్ని హైలైట్లోకి తీసుకొని రావట్లేదు, అసలు టోటల్గా ఓవరాల్గా ఏమైంది అనే ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా ఏం జరిగిందంటే, ఒక ఆర్మీ ఆఫీసర్ నేమ్ వచ్చేసి లెఫ్టినెంట్ శామ్యూల్ కమలేషన్. అతను వచ్చేసి ఆర్మీలో 2017లో ఒక ట్రూప్ లీడర్గా జాయిన్ అయ్యాడు. అదేంటంటే 3rd Cavalry Regiment. సో ట్రూప్ లీడర్గా జాయిన్ అయ్యాడు అనమాట. సో అతని టీంలో అతనితో పాటు అతను క్రిస్టియన్, అతనితో పాటు సిక్కులు ఉన్నారు, రాజ్పుతులు ఉన్నారు, జాట్ కమ్యూనిటీస్ ఉన్నారు. సో వీళ్ళందరూ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నారు. ఇతను లీడర్గా ఉన్నాడు అనమాట. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇతను జాబ్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఏం జరిగిందని దీని గురించి చూస్తే, ఆర్మీలో ఎవ్రీ వీక్ ఒక సోల్జర్స్ అటెండ్ అయ్యి ఒక మీటింగ్కి అటెండ్ అయ్యేది ఉంటుంది అనమాట. అదేంటంటే రెజిమెంటల్ ప్రేయర్ అని అంటారు. అది ఎక్కడ ఉంటుందంటే ఒక యూనిట్ టెంపుల్లో ఉంటుంది. సో ఎవ్రీ వీక్ సోల్జర్స్ అందరూ ఒక రెజిమెంటల్ ప్రేయర్ మీటింగ్ అనేది ఉంటుంది. అది ఒక టెంపుల్లో ఉంటుంది. సో ఇది ఆ టెంపుల్లో ఉండడం అనేది వాళ్ళకి ఒక ట్రెడిషనల్ అనమాట, ఒక మోటివేషనల్ సిరమనీ లాగా వాళ్ళకి. ఓకే, సో ఇది ఒక రిలీజియస్ ఫోర్స్ కాదు, అంటే ఒక మతానికి సంబంధించింది కాదు. ఆ టెంపుల్లో ఉండటం అదొక మోటివేషనల్ సిరామనీ, అంటే వాళ్ళని మోటివేట్ చేయటం, ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ. సో మన దేశానికి బాగా వర్క్ చేయాలి, బాగా కష్టపడాలి అనే ఒక మోటివేషనల్ సిరామనీ అనమాట. ఇది ఒక రిలీజియస్ ఫోర్స్ కాదు. అండ్ లెఫ్టినెంట్ శామ్యూల్, అంటే ఎవరైతే ఈ జాబ్ లాస్ట్ అయ్యారో శామ్యూల్ గారు, అతను ఒక క్రిస్టియన్ అనమాట. సో అతను ఏం చేశాడంటే, ఆ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి రిఫ్యూజ్ చేశాడు. అంటే అతను నా మతం వేరేది కాబట్టి నేను ఈ టెంపుల్లోకి ఎంటర్ కాలేను అని అతను రిఫ్యూజ్ చేశాడు అనమాట. సో ఈ ఎంటర్ అవ్వటం అనేది, టెంపుల్లోకి ఎంటర్ అవ్వటం అనేది నా ఫెయిత్కి, నా మతానికి ఏదైతే ఉందో అది అగెనిస్ట్గా ఉంటుంది, అందుకు నేను దీంట్లోకి ఎంటర్ కాలేను అని అతను ఆ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి రిఫ్యూజ్ చేశాడు. సో ఆర్మీ దీని గురించి ఏం చెప్తుందంటే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్మీ ఏం చెప్తుందంటే, ఇది ఒక స్పిరిచువల్కి సంబంధించింది కాదు, ఎవరొక మతానికి సంబంధించింది కాదు, ఇది జస్ట్ ఒక యూనిట్ బాండింగ్ కోసం మనం అందరం అక్కడ మీట్ అవుతున్నాం. అండ్ మన మధ్య ఒకరికొకరు మోటివేషన్ కోసం, అంటే డిసిప్లైన్ కోసమే మనం అక్కడ ఒక ఎప్పటి నుంచో వస్తున్న మనకు ఒక ఆచారం లాగా మనం ఇది అక్కడ పెట్టుకుంటున్నామని ఆర్మీ చెప్తుంది. అండ్ మీరు ఏదైతే మీరు అక్కడికి ఆ టెంపుల్లోకి ఎంటర్ అవ్వటం మీరు రిఫ్యూజ్ చేస్తున్నారో, ఇది ఎగెనెస్ట్ ఆర్డర్స్ అవుతుంది, అంటే టీమ్ యూనిటీకి ఎగెనెస్ట్గా ఉంటుంది, మిలిటరీ స్ట్రక్చర్కి ఎగెనెస్ట్గా ఉంటుంది. సో దీన్ని మేము అనుమతించలేము. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కటి మన ఆర్మీలో కూడా ఇలాంటివి రావచ్చు. సో ఇది మన ఆర్మీ యూనిటీకి ఎగెనెస్ట్గా ఉంటుంది. సో మన ఆర్మీ డ్యూటీకి ఎగెనెస్ట్గా ఉంటుంది, మన ఆర్మీ యొక్క యూనిటీకి ఎగెనెస్ట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మేము అనుమతించలేము. ఇది ఎలాంటి స్పిరిచువల్ మీటింగ్ కాదు, జస్ట్ ఒక కోఆర్డినేషన్ కోసం, ఒక యూనిటీ కోసం, ఒక మోటివేషన్ కోసం, ఒక డిసిప్లిన్ కోసం మేము అరేంజ్ చేసేదని ఆర్మీ వ్యూ అంటుంది అనమాట. సో దీని మీద ఎందుకంటే ఈ విధంగా అతను ఎంటర్ కాను అని అతను మతం పేరు మీద అతను ఎంటర్ కాలేదు కాబట్టి ఆర్మీ అతన్ని జాబ్లో నుంచి రిమూవ్ చేసింది. సో అతను ఏం చేశాడంటే, అతను కోర్టుకి వెళ్ళాడు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. సో ఫైనల్గా కోర్టు చెప్పింది ఏంటంటే, సో మనకేంటంటే ఆర్మీ ఫాలోయింగ్ ఆర్డర్స్ కమ్స్ ఫస్ట్ అని చెప్పింది. అంటే ఆర్మీ ఆర్డర్సే ఫస్ట్ వస్తాయి. మీ పర్సనల్ రిలీజియన్ ఏదైతే ఉందో అది మీకు ఇంపార్టెంటే, 100% ఇంపార్టెంటే, బట్ డిసిప్లైన్ అండ్ యూనిటీ ఆర్ ద మ్యాటర్ కమ్ ఫస్ట్ అని చెప్పింది అనమాట. ఓకే, సో మీ ఏదైతే రిలీజియన్ ఉందో ఆ రిలీజియన్కి మీరు 100% మీరు ఫాలో అవ్వాల్సిందే, దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, అందులో నో డౌట్. బట్ మనకి ఆర్మీలో డిసిప్లైన్ అండ్ యూనిటీ అనేది దానికే అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ మీరు టెంపుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా ప్రే చేయమని ఏం చెప్పలేదు కదా, మిమ్మల్ని జస్ట్ అక్కడ ప్రజెంట్ అవ్వమంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యూనిటీ కోసం.
అని చెప్పింది అనమాట. సో ఫైనల్గా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆర్మీ ఏదైతే అతను ఉద్యోగాల నుంచి తీసేసిందో ఆ ఆర్మీ డెసిషన్ని ఢిల్లీ హైకోర్టు సపోర్ట్ చేసింది. సో ఇది ఫైనల్గా వచ్చిన ఢిల్లీ హైకోర్టు డెసిషన్. సో దీన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేయరా, దీంట్లో మీరేమన్నా మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలని కూడా జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.